గ్రాడ్యుయేట్ బోర్డు స్వయం ప్రతిపత్తి సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తానని స్వాతంత్ర అభ్యర్థి పులగం దేవిదాస్ తెలిపారు. పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలకు వెళ్లే నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ బోర్డు ఏర్పాటుతో పాటు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించేందుకు కృషి చేస్తానని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, స్వాతంత్ర అభ్యర్థి సీనియర్ జర్నలిస్టు పులగం దేవిదాస్ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, స్వాతంత్ర అభ్యర్థి పులగం దేవిదాస్ మాట్లాడారు. గ్రాడ్యుయేట్ బోర్డు స్వయం ప్రతిపత్తి సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. బోర్డులో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల పాలనలో ప్రత్యేక అధికారాలతో పర్యవేక్షణకు కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లకు బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రాడ్యుయేషన్ తర్వాత 3 ఏళ్ల పాటు 10,000 నిరుద్యోగ వృత్తి చెల్లించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విదేశాల్లో ఉన్నత చదువులకు పేద విద్యార్థులకు ఫీజులు ప్రభుత్వం చెల్లించేలా కృషి చేస్తానని అన్నారు. పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలకు వెళ్లే నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఉచిత బస్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో బీపీఎల్ విద్యార్థులకు ఉచిత విద్య అమలుకు కృషి చేస్తానని తెలిపారు. గిరిజన ఏజెన్సీలో నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ప్రత్యేక డిఎస్సి నిర్వహణకు కృషి చేస్తానని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలో లింగ్విస్టిక్స్, లిటరేచర్, ఆర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. 4 జిల్లాల పరిధిలో ఉన్న ఐఐటీలోని విద్యార్థులకు కనీస సౌకర్యాలతో పాటు విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని దేవిదాస్ తెలిపారు. ఉపాధి, విద్యారంగ అభివృద్ధి కుంటుపడుతుంది. దీనికోసం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయడం ఒక వేదికగా భావించి నేను పోటీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ నా విన్నపం ఏంటంటే, ఈ 3.5 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇంకా దాదాపు 4.5 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు, కానీ వాళ్ళ ఎన్రోల్మెంట్ కాలేదు. అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ అనే పద్ధతిని మార్చాలా. ఈ ఎన్నికల్లో నన్ను సమర్థిస్తే నేను ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నా. గ్రాడ్యుయేట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు నేను కృషి చేస్తానని గ్రాడ్యుయేట్ల ఓటర్లందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. ఈ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రాడ్యుయేట్ బోర్డుని ఏర్పాటు చేసి దీంట్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాలన, ప్రత్యేక అధికారాలతో ఈ గ్రాడ్యుయేట్ల సంక్షేమానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మరోవైపు పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మరోవైపు ఈ గిరిజన ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలకులు హామీ ఇచ్చి ఆదివాసీలను మోసగించిన పరిస్థితి ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఒక భాషాభివృద్ధి కావచ్చు, అంటే లింగ్విస్టిక్స్, లిటరేచర్, ఆర్ట్స్ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా వాళ్ళందరితో కలిసి ఒక ఉద్యమం నిర్మాణం చేపట్టి ఒకవేళ నన్ను గెలిపిస్తే ఇది చట్టసభలో నా వాణి వినిపిస్తానని తెలియజేస్తున్నాను. మరోవైపు ఈ గిరిజన ప్రాంతంలోని గ్రాడ్యుయేట్లందరికీ ఏజెన్సీ ప్రాంతంలో ఒక స్పెషల్ డిఎస్సి నిర్వహణకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మరోవైపు ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ అంటే ఇక్కడ అభ్యర్థుల్లో ప్రతి అభ్యర్థిని గుణగణాలను కానీ పోరాట పట్టుమను అర్హతలను పరిశీలించి మద్దతు ఇవ్వాలని